ఓం శాంతి. ఈరోజు మురళి 15/7/2022. मीठे बच्चे, तुम्हारे सच्चे तीर्थ है शांति धाम और सुख धाम। तुम्हें रूहानी पंडा सत्य तीर्थ कराने आया है। तुम राजाई और घर को याद करो। మధురమైన పిల్లలారా, మీ యొక్క సత్యమైన తీర్థ యాత్ర, తీర్థస్థానాలు, మీ యొక్క సత్యమైన తీర్థస్థానాలు శాంతిధామం మరియు సుఖధామము. మీకు ఆత్మిక పండైన శివబాబా సత్యమైన తీర్థయాత్ర చేయించటానికి వచ్చారు. మీ ద్వారా సత్యమైన తీర్థయాత్ర చేయించటానికి ఆత్మిక పండైన శివబాబా వచ్చారు. తుమ్ రాజాయే और घर को याद करो. మీరు రాజధానిని మరియు ఇంటిని జ్ఞాపకం చేసుకోండి. ఇదే ఇక్కడ యాత్ర. प्रश्न, तुम्हारे किस मेहनत को बाप ही जानते हैं। बाप ने उस मेहनत से छूटने की कौन सी युक्ति बताइए। మీ యొక్క ఏ శ్రమ కోసం బాబాకే తెలుసు. బాబా ఆ శ్రమ నుండి విడుదల అవ్వడానికి ఎటువంటి యుక్తి వినిపించారు. మీ యొక్క ఏ శ్రమ కోసం బాబాకే తెలుసు. బాబా ఆ శ్రమ నుండి విడుదల అవ్వడం కోసం ఎలాంటి యుక్తి వినిపించారు. ఉత్తర్, बाप जानते बच्चों ने आधा कल भक्ति मार्ग में दर दर भटक कर बहुत टोकरे खाए हैं. బాబాకు తెలుసు పిల్లలు అర్ధకల్పం భక్తి మార్గంలో గుమ్మలో వెతుకుతూ చాలా దెబ్బలు తిన్నారు. భగవంతుని కోసం వెతుకుతూ बहुत मेहनत करते भी प्राप्ति अल्पकाल क्षण भंगुर की हुई. చాలా శ్రమ పడుతున్నప్పటికీ కూడా प्राप्ति చూస్తే అల్పకాల క్షణ భంగుర ప్రాప్తి లభించింది. एकदम जंगल में जाकर फंस गए. ఇంకా భక్తి చేస్తున్నా వెతుకుతున్నా పూర్తి అడవిలో వెళ్ళి చిక్కుకున్నారన్నట్టు. వికారం రూపి డాకుని లూట్ లియా. అడవిలోకి వెళ్తే ఏమవుతుంది? వికారాలనే దొంగలు అపహరించేశారు, దోచుకున్నారు. अब आप इस मेहनत से छूटने की युक्ति बताते बच्चे, सिर्फ मुझे याद करो. ఇలాగా భ్రమిస్తూ అడవిలో చిక్కుకొని అంతా కష్టపడుతున్నారు కదా. ఈ శ్రమ నుండి విడుదల అవ్వటానికి శివబాబా వచ్చి యుక్తి చెప్తున్నారు. పిల్లలరా, కేవలం నన్నే జ్ఞాపకం చేసుకోండి అని. మేరే సే హీ సచ్చి సగాయి కరో, ఇస్ బేహద్ కి సగాయి మే హీ మజా హై. నాతోనే సత్యమైన సంబంధం నిశ్చితం చేసుకోండి అని శివబాబా చెప్తున్నారు. ఎందుకంటే ఈ అనంతమైనటువంటి సంబంధం ఏర్పరచుకోవటంలోనే మజా ఉంది. ఇప్పుడు देह अभिमान रूपी बड़े डाकू से बचने के लिए अपनी को इस देह से न्यारी आत्मा समझो. దేహ అభిమానము అనేటటువంటి పెద్ద దొంగ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవటం కోసం మిమ్మల్ని మీరు ఈ దేహం నుండి అతీతమైన ఆత్మగా భావించండి అని చెప్తున్నారు బాబా. గీత ఈరోజు పాట ఓం నమో శివాయ. ఓం శాంతి. बच्चों को रिफ्रेश करने के लिए रिकॉर्ड भी काफी होती है, इसलिए बाप कहते और फर्नीचर आदि तो घर में लाया जाता है, 5-7 रिकॉर्ड भी घर में रखो. పిల్లలు రిఫ్రెష్ అవడం కోసం ఈ పాటలు కూడా చాలా పని చేస్తాయి అని చెప్తున్నారు బాబా. అందుకే బాబా చెప్తున్నారు, వేరే ఫర్నిచర్ అది ఇంట్లో ఎలాగో కొనుక్కుంటారు, పెట్టుకుంటారు, దాంతోపాటు 5-7 ఇలాంటి పాటలు ఉండే కేసెట్స్ అంటే సీడీలు, ఇప్పుడైతే పెన్ డ్రైవ్లు వచ్చాయి, మంచి పాటలు ఉండేవి పెట్టుకోండి ఇంట్లో అని చెప్తున్నారు బాబా. బల్ బాల్ బచ్చే బి రికార్డ్ సుని తో బి నషా చడే. మహిమతో సరే బాప్కి హీన. మీ పిల్లలు కూడా ఆ పాటలు వింటే నష ఎక్కిపోతుంది కదా. ఇంట్లో వాళ్ళు కూడా ఆ పాటలు వింటారు మీరు వేస్తూ ఉంటే. ఈ పాటల మహిమ అంతా ఒక శివ బాబాదే ఉంది కదా. ఏ పాట? ఓం నమో శివాయ. परंतु इस समय कोई उनको जानते नहीं, और तो मनुष्यों की ढेर महिमा करते हैं. కానీ ఈ సమయంలో బాబా మహిమ ఎవరికి తెలియకుండా అయిపోయింది. ఇతర మానవులందరికీ చాలా మహిమ చేస్తూ ఉంటారు. फॉरेन के कोई आदमी आते तो उनके दर्शन करने के लिए जाते. విదేశాల నుండి ఎవరు గొప్ప వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళ దర్శనం చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు మానవులు. బాప్ కో సిర్ఫ్ బచ్చే హీ జాన్తే. కానీ బాబా అంత దూరం నుండి వచ్చారంటే
పిల్లలైన వాళ్ళు కొద్ది మంది మాత్రమే తెలుసుకున్నారు. एक ही बाप है जो पति दुनिया में పతి దునియా సే పావన్ దునియా మే లే జాతే హై. ఒక శివ బాబాయే అటువంటి వారు పరంధామ నుండి వచ్చి ఏం చేస్తున్నారు, పతిత ప్రపంచం నుండి మనల్ని పావన ప్రపంచంలోకి తీసుకుని వెళ్తున్నారు. పతి దునియా విషయ సాగర్, పావన్ దునియా హై క్షీర్ సాగర్. పతిత ప్రపంచాన్ని ఏమంటాం, విషయ సాగరం. పావన ప్రపంచం సత్యుగం, क्षीर सागरम आदि. तो मीठे मीठे बच्चे, तुम ये भी निश्चय करते कि हमको अब श्रीमत मिली है, रूहानी पंडा मिला है. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు, ఇది కూడా మీరు నిశ్చయం ఏర్పరచుకున్నారు కదా. ఇప్పుడు శ్రీమతం లభించింది మనకు, ఆత్మిక పండా లభించారు. జిస్మానీ పండే జిస్మానీ యాత్ర కరానే కే లియే. శారీరక పండాలు శారీరక యాత్ర చేయించడం కోసం ఉంటూ ఉంటారు అక్కడ యాత్రా స్థానాల్లో. मनुष्य कितने यज्ञ तीर्थ आदि करते आए परंतु फायदा तो कुछ नहीं. మనం ఎవరు ఆత్మిక పండాలు కదా. బాబా చెప్తున్నారు యజ్ఞాలు తీర్థయాత్రలు మొదలైనవి చాలా చేస్తూ వచ్చారు, ఎన్ని చేశారు మానవులు, కానీ లాభం ఏమీ కనిపించలేదు. तुम बच्चों की बुद्धि में ये ज्ञान रहना चाहिए जिससे खुशी रहे. जन्म जन्मांतर कितने तीर्थ किए परंतु सच्चा तीर्थ एक ही है अथवा दो का हो और कराने वाला है बाप. పిల్లల బుద్ధిలో ఈ జ్ఞానం ఉండాలి, అప్పుడు మీకు ఆ ఖుషి ఉంటుంది. బాబా చెప్తున్నారు జన్మ జన్మాంతరాలు ఎన్ని తీర్థయాత్రలకు తిరిగారు మీరు, కానీ సత్యమైన తీర్థయాత్ర అయితే ఇది ఒక్కటే, బాబా మన ద్వారా చేసిన ఈ యాత్ర. అంటే రెండు యాత్రలు అయ్యాయి, శారీరక యాత్ర, ఆత్మిక యాత్ర. చేయించేవారు, ఈ యాత్ర చేయించేవారు शिव बाबा ఒక్కరే. वो समझते यज्ञ तप तीर्थ करने से भगवान मिलेगा. अच्छा वो कहाँ ले जाएंगे? యజ్ఞాలు తీర్థయాత్రలు ఇవన్నీ చేస్తూ ఉంటే భగవంతుడు దొరుకుతాడని అనుకుంటారు భక్తులు. ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడికి తీసుకువెళ్తాడు అతను? జరూర్ అప్ని ఘర్ హీ లే జాయేంగే. తప్పకుండా తానున్న ఇంటికే మనందరినీ తీసుకుని వెళ్తారు కదా, మన ఇంటికి. వాస్తవమే సచ్చా సచ్చా తీర్థ హై సుఖధాం और శాంతిధాం. వాస్తవానికి సుఖధామం శాంతిధామానికి వెళ్తున్నాం కదా మనం. इवे सत्य सत्यमेन तीर्थ स्थानालु. तुम बच्चों की बुद्धि में है कि हमें सच्चे सच्चे तीर्थों को ही याद करना है, यही मन मना भाव है. పిల్లల బుద్ధిలో ఉంది కదా సత్య సత్యమైన తీర్థ స్థానాలైన శాంతిధామం సుఖధామాన్ని జ్ఞాపకం చేయాలి మనము. అదే మన్ మన భవ స్థితి అంటారు. बच्चे जानते हैं हम अभी तीर्थों पर जा रहे. बाप कहते अपने घर को और राजाई को याद करो. పిల్లలు తెలుసుకున్నారు కదా మన తీర్థ స్థానానికి మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఎక్కడికి? శాంతిధామం, సుఖధామం. వాటిని గుర్తు చేసుకోవటానికి బాబా ఏం చెప్తున్నారు, ఇంటిని జ్ఞాపకం చేసుకోండి, మీ రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. स्वर्ग का रचयिता एक बाप है, उसको हेवनली गॉडफादर कहा जाता है. इसलिए पूछा जाता है हेवनली गॉडफादर से आपका क्या संबंध है? स्वर्ग रचयिता का शिव बाबा హెవెనలీ గాడ్ ఫాదర్ అంటాము. అతనితో మీ సంబంధం ఏంటి అని అడుగుతాం కదా కొత్త వాళ్ళకు. మనం అడిగినప్పుడు స్వర్గ రచయితతో మీ సంబంధం ఏంటి? अगर सिर्फ तुम पूछेंगे कि गॉड फादर को तुम पहचानते हो तो झट कह देते हैं हाँ वो सर्वव्यापी. మీరు అడిగే ప్రశ్నకు గాడ్ ఫాదర్ తో మీ సంబంధం ఏంటి, అతని కోసం మీకు ఏమైనా తెలుసా అంటే ఆ తెలుసు సర్వవ్యాపి కదా అంటారంట. मनुष्य దగ్గర ఉండే సమాధానం అది. तो ये समझाने की युक्ति रची जाती है कि बच्चों को सहज हो. तकलीफ तो बहुत देखी है ना, వాళ్ళకి ఎలా చెప్పాలి మరి సర్వవ్యాపి కాదు అని, అతడు మన తండ్రి అతని పిల్లలము అని సహజంగా ఎలా చెప్పాలి అనేది కూడా బాబా మురళిలో యుక్తులు మనకి ఇస్తూ ఉంటారు. ఎందుకంటే పిల్లలు చాలా దుఃఖం చాలా కష్టాలు చూస్తారు కదా, ఇప్పుడు కష్టం లేకుండా సహజంగా మనం ఫాలో అవ్వాలి, ఇతరులకి చెప్పగలగాలని ఎన్నో యుక్తులు చెప్తూ ఉంటారు బాబా. आधा कल्प तिरसठ जन्म तुम आसुरी मत पर चले हो. पुरुषार्थ तो किया जाता है अच्छे प्रारब्ध पाने के लिए, परंतु तुम जानते अभी हमारी चढ़ती कला हुई नहीं है और ही गिरते आए हैं. कितना माता मारते रहते हैं, भक्ति मार्ग में कितनी मेहनत की. 63 జన్మల అర్ధకల్పం అసరీ మతం పైన నడిచాము. బాబా చెప్తున్నారు ఎక్కడైనా ఎవరైనా ఒక కృషి చేసినప్పుడు
మంచి ప్రాలబ్ధాన్ని పొందాలనే కృషి లేదా పురుషార్థం చేస్తారు. కానీ మీరెంత కృషి చేశారు భక్తిలో, కానీ ఎక్కే కళలకైతే వెళ్ళలేకపోయారు. ఇంకా కింద పడుతూ వచ్చారు. ఎంత తల కొట్టుకున్నారు. భక్తి మార్గంలో ఎంత శ్రమ పడ్డారు. దర దర भटकते हो, गुम्मा गुम्माలో కూడా వెతికారు. बाप जानते बच्चों ने बहुत मेहनत की है, बहुत तकलीफ उठाई है, 63 जन्म बहुत धक्के खाए हैं. బాబాకు తెలుసు పిల్లలు చాలా శ్రమ పడ్డారు, చాలా కష్టాలు తీసుకున్నారు. 63 జన్మలు దెబ్బలు తింటూ వెతుకుతూ వచ్చారు. ఈ గుమ్ము ఆ గుమ్ము, ఆ మందిరం ఈ మందిరము అని. जैसे सन्यासी लोग कहते इस दुनिया में काक विश्र समान सुख है, वैसे तुमने जो इतनी मेहनत की थोड़ा सा अल्पकाल का सुख मिला, क्योंकि साक्षात्कार हुआ, थोड़ा सा सुख हुआ. अब तो बाप कहते बच्चे तुमने बहुत टोकरी खाई है. బాబా చెప్తున్నారు, సన్యాసులు ఎలాగైతే చెప్తారో ఈ ప్రపంచంలో సుఖాలు కాకిరెట్టతో సమానమైన సుఖాలు, అలాగే మీరు కూడా భక్తి మార్గంలో ఎంత శ్రమ పడినప్పటికీ మీకు దొరికే సుఖం అల్పకాల సుఖమే దొరికింది అని చెప్తున్నారు బాబా. అంటే ఏదో సాక్షాత్కారం అయింది సంతోషపడిపోతారు, నా భక్తి ఫలించింది అని, ఏదో కోరిక తీరింది సంతోషపడిపోతారు. భగవంతుడు నా కోరిక విన్నాడు, తీర్చాడు అని. ఆ కొద్ది సుఖమే మీకు దొరికింది భక్తిలో అంత శ్రమ పడినా అని చెప్తున్నారు బాబా. బాబా గుర్తు చేస్తున్నారు, ఎన్ని దెబ్బలు తిన్నారు, చాలా దెబ్బలు తిన్నారు మీరు. एकदम जंगल में जाकर फंसे थे, जंगलों में डाकू रहते, इस जंगल में भी कई तुमको लूटने वाले डाकू मिलते. పూర్తి అడవిలో చిక్కుకున్నారన్నట్టు అయిపోయింది. అడవిలోకి వెళ్ళిపోతే అడవిలో అరణ్యాల్లో చిక్కుకుపోయామంటే చుట్టూ ఎవరు ఉంటారు, దొంగలు ఉంటారు కదా. అలాగే మనము ఈ ప్రపంచం ఒక అడవి లాంటి ప్రపంచంలో వచ్చేసాము. ఇక్కడ మిమ్మల్ని లూటీ చేసే డాకులు ఉన్నారు చుట్టూ అన్నారు బాబా. सबसे पहले पहले आता है देह अभिमान, इसके साथ ही कितने बड़े डाकू है. यह है आदि मध्य अंत दुख देने वाले नंबर 1 डाकू. ये किसको पता नहीं है. మొట్టమొదటి డాకులు దొంగలకి లీడరు దేహాభిమానం. మీరు అడవిలో చిక్కుకునేటప్పటికి పట్టుకుంది. దాని తర్వాత సాతి, దాని సాతి పెద్ద డాకు కామ వికారం. ఆది మధ్యాంత్యానికి దుఃఖం ఇచ్చే నంబర్ 1 డాకు ఇది. కానీ ఎవరికి తెలియలేదు ఈ డాకులు మనల్ని పట్టుకున్నారు అని. तुम कहते ये बड़े थे बड़े डाकू है, मनुष्य कहते ये डाका पन्ना जरूर चाहिए. మీరు ఇప్పుడేమంటారు, పెద్ద దొంగ బాబోయ్, ఈ కామ వికారం దేహాభిమానం వద్దు, విడిపించుకోవాలని మీరు అంటారు. కానీ మనుషులు ఏమంటారు, ఆ డాకాపన, ఆ దొంగల చేతులనే మేము ఉండాలి అంటారంట. తప్పకుండా ఆ దొంగ మాకు కావాలి అంటారంట. అంటే వికారాలు లేకుండా ఉండలేము అంటారు. బాప్ कहते हैं इन डाकुओं ने क्या तुम्हारी हालत कर दी. ఎలాగైతే లౌకిక ప్రపంచంలో కూడా కొంతమంది జైల్లో ఉంటేనే హాయ్ అనుకుంటారు, దొంగ దొంగ ఈ దొంగల మధ్య జీవించడం. అలా ఏంటంటే ఇక్కడ కూడా ఆ కామ వికారం ఒక పెద్ద దొంగ అని చెప్తున్నారు బాబా. కానీ అందులోనే సుఖం ఉందనుకుంటారు మనుషులు. బాబా చెప్తున్నారు, ఈ దొంగలు మీ స్థితిని ఎలా తయారు చేసేస్తే మీ పరిస్థితి ఏమైపోయింది. एक दो को काम कटारे से मारते कितना खर्चा करते हैं. ఒకరికొకరు కామ కటారి నడిపించి హింస చేస్తూ ఉంటారు. ఎంత ఖర్చు పెడతారు దానికోసం. మళ్ళీ దక్కా కాతే కాతే అబ్ క్యా హాల్ హో గయా, అబ్ ఏ తో బేహద్ కి బాతే హై. కాబట్టి భగవంతుడు నుండి దొరికే ప్రాప్తులు సుఖము శాంతి గాని ఎక్కడ దొరుకుతాయని వెతికి వెతికి దెబ్బలు తిని తిని ఏ గతికి వచ్చేస్తారు మీరు. అనంతమైన విషయాలు బాబా చెప్తున్నారు మనకు. आज बच्चा जन्मा खुशी हुई, कल मर जाता है तो रोने लग पड़ते, दुनिया की हालत देखो अब क्या है. ఈ రోజు పుత్రుడు జన్మించాడంటే సంతోషం, రేపు చనిపోయాడంటే ఏడుస్తారు. ప్రపంచం యొక్క పరిస్థితి ఏమైపోయింది చూడండి. अब तुम जानते हो बाबा आया हुआ है, वही सदगुरु है, वो गुरु लोग तो अनेक प्रकार है, रास्ता बताते, जब तप दान पुण्य आदि करने से भगवान मिलेगा, परंतु उसमें कितना खर्चा लगता है. यहाँ कोई खर्चा नहीं. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు
బాబా వచ్చేసారు, అతడే మన సద్గురు. మామూలు బయట ప్రపంచంలో అనేక రకాల గురువులు ఉంటారు. జపతపాలు చెయ్యండి, దాన ధర్మాలు చెయ్యండి, భగవంతుడు దొరుకుతారని మార్గం చూపించే గురువులు వాళ్ళు. ఎంత ఖర్చు అవుతుంది వాళ్ళు చూపించే మార్గంలో వెళ్ళడానికి కూడా? యజ్ఞాలని, తపస్సులని, దాన ధర్మాలు. ఇక్కడ ఏమీ ఖర్చు లేదు అంటున్నారు బాబా. కేవలం బాబాను జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నారు బాబా. ये सच्ची सगाई, कन्या की सगाई होती है ना, उनको क्या पता किससे सगाई होगी. ఇది సత్యమైన సంబంధం బాబాతో నిశ్చితమైంది మనకు. కన్యకు సంబంధం నిశ్చితమైనప్పుడు ఏం తెలుస్తుంది? ఎవరితో నా సంబంధం నిశ్చితం అవుతుంది అనేది ఆమెకు. ये भी कहते कि భగవాన్ సజన్ ఆయేగా జరూర్ పరంతు జాన్తే నహీ. అలాగే ఇక్కడ భగవంతుడు మనకు ప్రియుడు, మన స్వామి. అతని కోసం కూడా పరిచయమే తెలీదు. ఎలాగైతే ఒక కన్యకు ఎవరు ప్రియుడు కాబోతున్నారు అనేది తెలీదు, అలా బాబా పరిచయం కూడా తెలియకుండా అయిపోయాం మనం. वो है हद की बात. इस बेहद की सगाई में कितना मजा है. అది హద్దులో ఉన్న విషయాలు. ఒక కన్య ప్రియుడితో సంబంధం నిశ్చితం కావడం, ఆ ఖుషిలోకి రావడం అనేది ఇది అనంతమైన సంబంధం. అనంతమైన ఈ ప్రియుడితో అనంతమైన సంబంధం నిశ్చితం అవుతుంది మనకు. ఎంత మజా ఉంది బాబాతో ఉండే సంబంధంలోని. బాప్ कहते मैं तुमको श्रीमत देता हूं तो उस पर सबको चलना पड़े. బాబా చెప్తున్నా నేను మీకు శ్రీమతం ఇస్తున్నాను కదా, దానిపై నడవాలి మీరు. तुम जानते कल्प कल्प श्रीमत मिलने से भारत श्रेष्ठ बनता है. కల్పకల్పం బాబా నుండి దొరికే శ్రీమతం ద్వారానే భారతదేశం శ్రేష్టంగా తయారవుతుంది అని చెప్తున్నారు బాబా. భారత్ को ही पैराडाइज कहते हैं. सेंसिबल जो है वो समझेंगे बरोबर पैराडाइज भारत ही था. భారతదేశాన్ని స్వర్గము అంటారు, వైకుంఠము అంటారు. తెలివైన పిల్లలు ఎవరైతే ఉన్నారో భారతదేశం ప్యారడైజ్ గా ఉండేది అనేది అయితే బుద్ధిలో ఉంటుంది తెలివైన పిల్లలకు అని చెప్తున్నారు బాబా. అంటే బయట వాళ్ళు కూడా చెప్పుకునే విషయాలు ఉంది. భారతదేశంలో पैराडाइज ఉండేది, స్వర్గం ఉండేది. भारत में ही गॉड गॉडेज का राज्य था. तुम उन्हें समझा सकते कि भारत जब हेवन था उस समय तुम थे नहीं, कोई भी नेशनलिटी नहीं थी. गॉड गॉडेज का राज्य समझते थे. భారతదేశంలోని దేవీ దేవతల రాజ్యము స్వర్గము ఉండేది. మీరు ఎవరికైనా ఇది చెప్పచ్చు, ఆ రాజ్యం నడిచినప్పుడు, దేవతల రాజ్యం ఉన్నప్పుడు మీరు లేరు, ఇతర ధర్మాల వారు అని క్లియర్ గా చెప్పచ్చు. మన చిత్రాల్లో కూడా అది క్లియర్ గా చూపిస్తుంది కదా. అప్పుడు ఏ జాతి అంటే ఏ దేశము ఖండాలు లేవు, కేవలం గాడ్ గాడెస్ అని పిలువబడే దేవీ దేవతలని పిలువబడే వారి రాజ్యమే ఉండేది అని మీరు చెప్పగలరు. कृष्ण को ही कभी लॉर्ड कभी गॉड कहते थे. श्री कृष्ण का ही मानी लॉर्ड क्यों कहते? కృష్ణుణ్ణి అప్పుడప్పుడు ప్రభు అని, గాడ్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకు అంత గౌరవము మహిమ కృష్ణునికి ఇస్తారు? లార్డ్ క్యూ कहते हैं, ప్రభు అని ఎందుకు అంటారు అతన్ని, స్వామి అని? క్యూంకి ఉनको భగవాన్ సమజ్. ఎందుకంటే భక్తిలో కృష్ణుడే భగవంతుడని అనుకోవడం వలన అతనికి ఆ టైటిల్స్ ఇచ్చేసారు, లార్డ్ కృష్ణ అలా. गीता के भगवान ने सबको सदगति दी है. नाम कृष्ण का डाल दिया, इसलिए कृष्ण का बहुत मान है. గీత భగవంతుడు అందరికి సద్గతి ఇచ్చెళ్ళారు శివ బాబా, కానీ గీతలు కృష్ణుడి పేరు వేసేసుకున్నారు. అందుకే కృష్ణుని పట్ల అంత మహిమ చేసేసారు. అంటే గీతా భగవంతుడు కృష్ణుడు అనుకోవడం వల్లనే కృష్ణునికి అంత పెద్ద పెద్ద టైటిల్స్ ఇచ్చారు, లార్డ్ అని, గాడ్ అని. कहते हैं कृष्ण सांवरा, कृष्ण गोरा, श्याम सुंदर, कैसे कैसे काले चित्र बनाते हैं. కృష్ణుడు శ్యామ సుందరుడు అని ఇలా నల్లటి చిత్రాలు తయారు చేశారు. काली माता बनाए कलकत्ते के आस पास जहां तहां काली के मंदिर होंगे. కలకత్తాలో కూడా కాళీ మాత అని నల్లటి మూర్తి ఉన్న కాళీని తయారు చేశారు. కలకత్తా అంతా ఎక్కడంటే అక్కడ కాళీ మందిరాలు ఉంటాయంట.
जगदम्बा के चित्र भी किस्म किस्म के बनाती हैं। अभी तुम्हारी बुद्धि खुल गई, ये कौन बैठकर समझाते हैं। జగదంబ యొక్క చిత్రాలు కూడా రకరకాలు తయారు చేస్తూ ఉంటారు భక్తులు. ఇప్పుడైతే మీ బుద్ధి తెరవబడింది. ఇవన్నీ ఎవరు మనకి వినిపిస్తున్నారు? సద్గురు, సత్ బాబా, సత్ శిక్షక్. ఎవరు వినిపిస్తున్నారు? సద్గురు, సత్యమైన బాబా. సద్గురు, సత్యమైన బాబా అంటే సత్యమైన తండ్రి, సత్య శిక్షకుడు కూర్చొని వినిపిస్తున్నారు. उनका नाम है सत, సచ్ బోల్నే వాలా, సచ్ జాన్నే వాలా. అతని పేరులో మనం సత్య అనే పదాన్ని చేరుస్తుంటాం కదా. సత్ గురు, సత్ బాబా, సత్ శిక్షకుడు, సత్ సత్యం అంటే సత్యం చెప్పేవారు అతడు. సత్యం అతనికి తెలుసు. ग्रंथ सुख मनी में उनकी बहुत महिमा है। वो आकर सचखंड की स्थापना करते और मनुष्यों को ऐसा सच्चा बनाते हैं। सिख ग्रंथంలో సుఖమణి అని, సిక్క గ్రంథమైన సుఖమణి అనే ఈ గ్రంథంలో చాలా మహిమ రాశారు భగవంతుని కోసం. అతడు సత్యఖండాన్ని స్థాపించేవాడు మరియు మానవుల్ని సత్యంగా తయారు చేసేవాడు, అంటే దేవతలుగా. అందుకే అతనికి సత్శ్రీ అకాల్ అని కూడా వాళ్ళు సుఖమణి అనే ఆ గ్రంథంలో మహిమ చేశారు. సిక్కుల గ్రంథం అది. तुम सबको सच बताते, सिख लोगों को भी समझाना तो बहुत सजे। वो अकाल तख्त को भी मानते। మీరు సత్యము అందరికీ వినిపిస్తారు. ఇప్పుడు బాబా నుండి సత్యం తెలుసుకున్నారు కాబట్టి సిక్కులకు కూడా మీరు చాలా సహజంగా చెప్పొచ్చు వాళ్ళ గ్రంథంలో ఉన్న పాయింట్స్ తీసుకొని. అకాల్ తఖ్త్ అని, అకాల్ సింహాసనాన్ని కూడా నమ్ముతారు వాళ్ళు. సశ్రీ అకాల్ కా తఖ్త్ హై ये। बेचारों को कुछ भी पता नहीं कि ससुरी अकाल किस तख्त पर बैठते हैं। आत्मा शरीर रूपी तख्त पर बैठते, कितना बड़ा तख्त है। बाप आकर इस तख्त पर बैठते, यह है अकाल तख्त। బాబా చెప్తున్నారు సత్శ్రీ అకాల్ అయినటువంటి శివ్ బాబా యొక్క సింహాసనం ఈ బ్రహ్మ బ్రకటి అయింది. కానీ పాపం వాళ్ళకి తెలీదు సశ్రీ అకాల్ భగవంతుడు ఏ సింహాసనం మీద కూర్చుంటారని తెలీదు. అందుకే వాళ్ళు స్థూలమైనటువంటి ఒక సింహాసనం అమృత్సర్లో పెట్టేస్తారు. వాళ్ళ ముఖ్య తీర్థస్థానం అక్కడ సింహాసనం ఉంటుందన్నమాట, బంగారు సింహాసనం. అది సశ్రీ అకాల్ తఖ్త్ అని చెప్తారు. బాబా చెప్తున్నారు ఆత్మ శరీరం అనే సింహాసనం మీద కూర్చుంటుంది కదా. ఎంత పెద్ద సింహాసనం, ఆత్మ కూర్చోడానికి ఇంత చిన్న బిందువుకి చూడండి. బాబా వచ్చి ఈ బ్రహ్మ శరీరము అనే సింహాసనంలో కూర్చుంటున్నారు. శివ బాబాకైతే అకాల్ తఖ్త్, బ్రహ్మ బాబా శరీరం, బ్రహ్మ బాబా బరుకటి. మనందరికీ అకాల్ తఖ్త్ మన శరీరాలు ఉన్నాయి కదా. ज्ञान सागर बाप इसमें बैठ हमको मुक्ति, जीवन मुक्ति की राह दिखा रहे। ब्रह्मांड सृष्टि के आदि मध्यंत के सब बातें समझाते, जिस बात को कोई नहीं जानते। ज्ञान सागर शिव बाबा ब्रह्मा बाबा लोग कुछ मुक्ति जीवन मुक्ति का మార్గ మనకి చూపిస్తున్నారు. బ్రహ్మాండం సృష్టి యొక్క ఆది మధ్యంతం ఇక ఈ విషయాలన్నీ కూడా బాబా మనకు వినిపిస్తున్నారు. ఎవరికి తెలియని రహస్యాలు ఇవి. సబ్ అప్ని అప్ని బడాయి మే మస్తే, తుమ్హారీ మస్తీ దేఖో కైసీ హై. అందరూ వాళ్ళ వాళ్ళ గొప్పలు చెప్పుకోవటంలో నిమగ్నమై ఉన్నారు, మస్తీలో ఉన్నారు. కానీ మీరు చూడండి ఎలాంటి మస్తీలో ఉన్నారు. तुम जैसे मास्टर नॉलेजफुल बन गई, अब तुमको सारी नॉलेज मिली है। మీరు ఇప్పుడు మాస్టర్ జ్ఞాన సాగర్లుగా తయారయ్యారు, మీకు మొత్తం జ్ఞానం లభించింది అని చెప్తున్నారు బాబా. जानते हो टीचर पढ़ाते तो साथ में आशीर्वाद भी होती है, मांगने की दरकार नहीं रहती। మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా టీచర్ రూపంలో శివ్ బాబా మనకు చదివిస్తున్నారు, ఆశీర్వాదాలు కూడా ఇస్తున్నారు. అడిగే అవసరం లేదు. ఇక్కడ ఆశీర్వాదాలు అడిగే పని లేకుండానే మనం పురుషార్థం చేస్తుంటే ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయి కదా. టీచర్ కా కామ్ హే పढ़ाना, पढ़ना तुम्हारा काम है। టీచర్ చదివిస్తారు, చదువుకోవడం అనేది మీ పని. చదువుకోవటంలోనే ఆశీర్వాదాలు అనేవి దొరుకుతున్నాయి. तुम्हारी बुद्धि में ये नॉलेज ही फुल होनी चाहिए। नाटक में सभी एक्टर्स के बुद्धि में रहते हैं ना, इस बेहद के नाटक के भी मुख्य एक्टर्स देखो, बाप भी कैसे आते, कैसे नॉलेज सुनाते हैं, कितने विघ्न पड़ते हैं, अबलाओं पर अत्याचार होते हैं।
బాబా చెప్తున్నారు ఇప్పుడు మీ బుద్ధిలో ఈ జ్ఞానమే ఫుల్గా నిండి ఉండాలి అని చెప్తున్నారు బాబా. నాటకాలలో యాక్టర్స్ అందరూ కూడా బుద్ధిలో గుర్తుంటారు కదా, అలాగే ఈ ముఖ్యమైన అనంతమైన నాటకంలో ముఖ్యమైన యాక్టర్స్ ఎవరు అనేది మీ బుద్ధిలో రహస్యాలు ఇప్పుడు నిండి ఉండాలి. బాబా ముఖ్యమైన యాక్టర్ కదా, డైరెక్టర్ కూడా అయ్యారు, క్రియేటర్ కూడా అయ్యారు. బాబా కూడా ఎలా వస్తున్నారు, ఎలా మన జ్ఞానం వినిపిస్తున్నారు, ఇవన్నీ బుద్ధిలో తిరగాల్సిన విషయాలు కదా. ఎన్ని విఘ్నాలు పడుతున్నాయి బాబా వచ్చి మన జ్ఞానం చెప్పినప్పుడు. అబలల మీద అత్యాచారం జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. कोई पति अपनी स्त्री के लिए धन छोड़ कर जाते परंतु बच्चा नालायक निकल पड़ता है जो माँ को भी दुखी करता है. बाबा तो अनुभवी है. బాబా చెప్తున్నారు కొంతమంది పతి తన భార్య కోసం ధనం వదిలి కూడా బలి అయిపోతూ ఉంటారు. కానీ పిల్లలు ఎలాంటి వాళ్ళు జన్మిస్తారు అంటే అయోగ్యులు, అనర్హులు, తల్లిని కూడా దుఃఖిగా చేసేస్తూ ఉంటారంట. బాబా చెప్తున్నారు కొంతమంది పతి మరి భార్య కోసం ధనం సంపాదించి వదిలి వెళ్ళిపోతే పిల్లల్ని తల్లి చూసుకుంటుంది కదా, అయినా తల్లిని కూడా దుఃఖిగా చేసే పిల్లలు ఉంటున్నారు. బాబా అనుభవి ఇవన్నీ చూసారు ఎన్నో ఇలాంటి సన్నివేశాలు. బాబాని రథ్ బి అనుభవి లియా, అందుకే అనుభవి రథాన్ని శివ బాబా తీసుకున్నారు. गावड़े का छोरा कहते हैं कृष्ण को विश्व, कृष्ण तो विश्व का मालिक था, उनको तो गावड़े का छोरा कहेंगे. కృష్ణుణ్ణి పల్లెలో తిరిగేవాడని చెప్తారు. పల్లెలో ఉన్న గొల్లవాడు, పల్లెలో ఉన్న ఒక కుర్రవాడు అని. ఆయన విశ్వానికి అధిపతిగా ఉండే ఒక ఉన్నతమైన దేవత. వీధుల్లో పరిగెత్తే అలాంటి కుర్రవాడిగా ఉంటారా ఏంటి కృష్ణుడు? वो तो घोड़ा था वैकुंठ का मालिक था जब सामरा बनता तब गांव में रहता है. అతడు సుందరమైన దేవతగా ఎప్పుడైతే ఉంటారో కృష్ణుడు వైకుంఠానికి మాలికుడుగా ఉంటారు. రాజా భవనంలోనే అతడు పెరగటము, పోషణ అంతా ఉంటుంది. ఆయన ఎప్పుడైతే నల్లగా అయిపోతుందో ఆత్మ కిందకి దిగిపోతున్నారు అప్పుడు గ్రామంలో పల్లెల్లోని పెరిగారు. అది ఎవరు? బ్రహ్మా బాబా బాల్యం. तो कृष्ण ही अंतिम जन्म ही गांव का चोरा कैसे बना ये तुम जानते. बाबा खुद भी वंडर खाते हम क्या थे. अभी बाबा को मालूम पड़ा है श्रीमत द्वारा, तुमको भी मालूम पड़ा है वंडर है ना, कितना बड़ा मालिक और फिर कितना नीचे आ जाते हैं. కృష్ణుడే ఆఖరి జన్మలో పల్లెవాసిగా ఎలా అయిపోయారు చూడండి. బ్రహ్మా బాబా పల్లెలో పెరిగారు కదా. ఇదే కృష్ణుడు యొక్క పల్లె జీవితం అంటే. అంతేగాని కృష్ణుని రూపంలో ఉన్నప్పుడు సత్యగల అలా ఉండాలి, రాజాంతపురంలో ఉంటారు అతడు. ఇప్పుడు ఇవన్నీ వింటుంటే బ్రహ్మా బాబాకే స్వయంగా వండర్ అనిపిస్తుందంట, ఆశ్చర్యం కలుగుతుంది. ఓ ఇవన్నీ ఇప్పుడు శివబాబా ఇచ్చే శ్రీమతం ద్వారా నాకు తెలిసాయి కదా, మీకు కూడా అలానే తెలిసాయి కదా. ఇప్పుడు మీకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది కదా, ఎంత గొప్ప మాలికుడు బ్రహ్మా బాబా ఒకప్పుడు మొదటి జన్మలో. ఇప్పుడు ఎంత కిందకు దిగజారిపోయారు. కామ్ చిత్తపరచడానికి బాద్ ఫిర్ గిర్తే ఆయే. ఎలా దిగజారిపోయారు? కామచితియే కారణమైంది దీనికి. కామచితి మీద కూర్చున్న తర్వాతనే కిందకు దిగిపోతూ వచ్చేసారు. అవి तुम समझते कि कृष्ण को गावड़े का छोरा क्यों कहते हैं. खुद बाबा बतलाते पहले क्या थे अब क्या बने तत्व. अब तुम समझते कहाँ की बात कहाँ ले गए. श्याम सुंदर का अर्थ भी अब समझाए, हम भी ऐसे थे. ఇప్పుడు మీరు తెలుసుకున్న కృష్ణుడు పల్లెలో పెరిగే కుర్రవాడిగా ఉండడము అంటే స్వయం బ్రహ్మా బాబా చెప్తున్నారు, నేను ముందు ఎలా ఉండేవాడను, శివబాబా వచ్చాక ఎలా తయారయ్యాను. తత్వం మీరు కూడా అంతే కదా. ఎక్కడ విషయాన్ని తీసుకెళ్ళి ఎక్కడ కథలు రాసేసి పల్లెలో పెరిగినట్టు వీధుల్లో అలా ఆడుతూ తిరిగినట్టు కృష్ణుణ్ణి వాస్తవానికి ఇప్పుడు సంగమీగలో ఉన్న లైఫ్ని అక్కడ కలిపేస్తారు. కృష్ణుడు ఆత్మది. శ్యామ సుందరుడు అని పేరు పెట్టుకున్నారు. దాని అర్థం కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాము. మనం కూడా అలానే ఉండేవాళ్ళం కదా శ్యాములుగా. ఇప్పుడు బాబా పిల్లలై సుందరంగా తయారవుతుంది మన ఆత్మ.
हमने भी 84 जन्मों का चक्र लगाया, अब नाटक पूरा होता है, अब जाते अपने घर, बड़ी सहज बात है. 84 జన్మల చక్రంలో వస్తూ మనము శ్యామలైపోయి నాటకం పూర్తయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి, దగ్గరకు వచ్చేస్తాం, మన ఇంటికి వెళ్ళే టైం దగ్గరకు వచ్చేస్తుంది. చాలా సహజమైన విషయాలు ఇవి. बाप कहते मामी कम याद करते रहो और वर्षी को याद करो, सबको रास्ता बताओ. బాబా చెప్తున్నా, నన్ను ఒక్కడిని జ్ఞాపకం చేసుకోండి, వారసత్వాన్ని జ్ఞాపకం చేయండి, అందరికీ మార్గాన్ని చూపిస్తూ ఉండండి అని చెప్తున్నారు బాబా. ज्ञान अंजन सदगुरु दिया, अज्ञान अंधेर विनाश. गायन भी कितना अच्छा है. జ్ఞానాంజనం సద్గురు ఇచ్చారు, దాంతో అజ్ఞాన అంధకార వినాశనం అయిందని బాబా చెప్తున్నారు. ఇది శాస్త్రాల గాయనం చేశారు. జ్ఞానాంజనం ద్వారా అజ్ఞాన అంధకార వినాశనం అయిందని. अंधेरे के बाद फिर सोजरा होता है, ब्रह्मा का दिन और ब्रह्मा की रात. అంధకారం తర్వాత ప్రకాశం వస్తుంది కదా, అదే బ్రహ్మ పగలు. ఎప్పుడు सत्ययुगम. तुम्हारी बुद्धि में अब सारा राज आ गए, जानते हो अभी हम संगम युग पर बैठे, सभी अभी गए के गए अपने घर. మీ బుద్ధుల రహస్యాలన్నీ ఇమిడి ఉన్నాయి. ఇప్పుడు అర్థమైపోయి కదా అన్ని రహస్యాలు. సంగమీగంలో కూర్చున్నా, సంగమీగంలో కూడా ఎక్కడ చేరుకున్నా, ఇంకా వెళ్ళిపోయి ఇంటికి అనే కండిషన్ లో ఉన్నవంత దగ్గరలో. बाबा सम्मुख बैठ बच्चे बच्चे कहते ब्रह्मा मुख द्वारा इस रथ में बैठे वही ज्ञान का सागर है. శివ్ బాబా బ్రహ్మా బాబాలో వచ్చి కూర్చొని పిల్లల సమ్ముఖంగా కూర్చొని బచ్చే బచ్చే అంటూ మనకి విషయాలని చెప్తున్నారు బ్రహ్మ ముఖం ద్వారా. బ్రహ్మ శరీరం అనే రథంలో కూర్చున్నారు కదా, అతడే జ్ఞాన సాగరుడు. ఏ బ్రహ్మ ఫిర్ హో జాతా హై మాస్టర్ జ్ఞాన్ కా సాగర్. జ్ఞాన సాగర్ పతిత్ పావన్ ఇస్ తన్ మే. శివ్ బాబా వచ్చి జ్ఞానం ఇచ్చిన తర్వాత ఈ బ్రహ్మ మాస్టర్ జ్ఞాన సాగరుడైపోతున్నారు. జ్ఞానసాగరుడు పతిత పావనుడు శివ్ బాబా స్వయంగా ఈతని తనువులో ఉన్నారు. खुद भी कहते कि मैं इस तन में आता हूं, नहीं तो किसके तन में आऊं, जो ब्राह्मण भी बनाऊं और नॉलेज भी दूं. क्या बैल में आऊंगा? आजकल बैल के मस्तक पर भी शिवलिंग बनाते हैं. శివ్ బాబా స్వయంగా కూడా చెప్తున్నారు, నేను ఈ బ్రహ్మ తనువులో వస్తున్నాను మీకు జ్ఞానం ఇవ్వటానికి, లేకపోతే ఇంకే తనువులో రావాలి చెప్పండి. నేను ఏ తనువులో వస్తే బ్రాహ్మణులు కూడా తయారవుతారు, బ్రాహ్మణుల్ని తయారు చేయాలి, నాలో ఇమిడి ఉన్న జ్ఞానం కూడా మీకు నేను చెప్పాలి. ఏ తనువులో వస్తే షూట్ అవుతుంది మరి మీరే చెప్పండి అడుగుతున్నారు బాబా. ఎద్దులో వచ్చి నేను చెప్తానా జ్ఞానం అడుగుతున్నారు బాబా. ఎద్దు మస్తకంలోని నంది, నంది అని చూపిస్తారు కదా, నంది మస్తకం మధ్య శివలింగం చిత్రం వేసి ఆ రకంగా కూడా ఈ రోజుల్లో తయారు చేస్తున్నారు ఫోటో. దాని అర్థం ఏంటి? నంది ఎవరు? బ్రహ్మా బాబా. బ్రహ్మా బాబా బ్రుకుటి మధ్య శివ బాబా కూర్చుంటున్నారు, అందుకే నంది బ్రుకుటి మధ్య శివలింగాన్ని చూపిస్తూ ఉంటారు. तो ब्राह्मण भी जरूर चाहिए. तो ब्राह्मण कहाँ से? నేను వచ్చినప్పుడు బ్రాహ్మణులు కూడా తప్పకుండా కావాలి నా కార్యం కోసం. ఎక్కడి నుండి పుడతారు వాళ్ళు? జరూర్ అడాప్ట్ కర్నా పడే బ్రాహ్మణుకు. తప్పకుండా నేను దత్త తీసుకొని బ్రాహ్మణుల్ని తయారు చేయాలి కదా. అవి तुम ब्राह्मण बने फिर देवता क्षत्रिय बनेंगे. ఆ ఎడాప్షన్ లో భాగంగానే దత్తత అయ్యే దానిలో భాగంగా మీరు బ్రాహ్మణులు అయ్యారు, మీరే మళ్ళీ దేవత క్షత్రియులు అవుతారు. जिस्मानी ब्राह्मणों की बात नहीं, वो है कुको वंशावली. तुम ब्राह्मण हो मुख वंशावली, तुम अच्छी रीति समझ सकते ब्रह्मा द्वारा स्वर्ग की स्थापना. वो ब्राह्मण तो ये जानते ही नहीं. शारीरिक ब्राह्मणుల విషయం కాదు ఇది. బ్రహ్మ ముఖ వంశావళి, మీరు వాళ్ళు కుక్క వంశావళి లౌకిక బ్రాహ్మణులు. మీరు ఇప్పుడు చక్కగా అర్థం చేయించగలరు ఎవరికైనా, బ్రహ్మ ద్వారానే स्वर्ग स्थापना అనేది జరుగుతుంది. वो ब्राह्मण तो ये जानते नहीं, वो ये ज्ञान कहाँ से लाए. बाप अच्छी रीति समझाते, बच्चे जितना हो सके और जर्मी जगमी छोड़ दो, शरीर निर्वाह तो दंडादि भी करना ही. బ్రాహ్మణ్ బాబా చెప్తున్నారు, అక్కడ బ్రాహ్మణులకి విషయాలే తెలీదు, వాళ్ళ ఈ జ్ఞానం ఎక్కడి నుండి తెచ్చి చెప్పగలరు అని చెప్తున్నారు బాబా. మీరే చెప్పగలరు ఎవరికైనా, మీకే తెలుసు చక్కగా ఈ విషయాలు.
బాబా మనకెంత చక్కగా అర్థం చేస్తున్నారు బచ్చే. పిల్లలారా, ఎంత వీలుంటే అంత ఇతర పరచింతన, వ్యర్థ చింతన యొక్క విషయాలు వదిలేసి నన్నే జ్ఞాపకం చేయండి అని చెప్తున్నారు బాబా. ఎంత వీలుంటే అంత అటువంటి విషయాల నుండి దూరంగా ఉండండి అని చెప్తున్నారు బాబా. ఏంటది? జన్ముయి జగ్ముయి, వ్యర్థ చింతన, పరచింతన నుండి దూరంగా ఉండండి. शरीर निर्वाह तो धंधा आदि भी करना है, बाकी जो समय मिले मोस्ट बिलोड बाप को याद करना है। वो भी बच्चों को इतना प्यार करते हैं। శరీర నిర్వహణ కోసం ఈ పనులు వ్యవహారాలు డ్యూటీస్ ఉన్నాయి చేసుకోండి. చేసుకుంటూ కూడా సమయం దొరికినప్పుడల్లా మోస్ట్ బిలవ్డ్ బాబా, అతి ప్రియమైన బాబాను జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. బాబాకు కూడా ఎంత ప్రేమ ఉంది పిల్లల మీద, ఎంత ప్రేమిస్తూ ఉంటారు తెలుసా? ఆ ప్రేమ మనకు ఎలా ఉండాలంటే, నాకు ఎక్కువ ఉందా ప్రేమ, బాబాకి ఎక్కువ ఉందా? ఇది కూడా మనం కాంపిటీషన్ పెట్టుకోవాలన్నమాట. అంత ప్రేమతో బాబాని జ్ఞాపకం చేయాలి. బాబా అడుగుతుంటారు కదా అప్పుడప్పుడు ప్రశ్న కూడా, నాకు ఎక్కువ మీ మీద ఉంటుందా, మీకు నా మీద ఉంటుందా ప్రేమ అని. బాబా అంటారు, నాకే ఎక్కువ ఉంటుంది, నేనే వెతుక్కొని వస్తున్నాను కదా మీకోసం. అవును కదా అని బాబా చెప్పే పాయింట్కి మనం వినేసేలా ఊరుకోవడం కాదు. బాబా ఎప్పుడైనా నాకు పర్సనల్గా అడిగితే, జనరల్గా అందరి మధ్య బాబా చెప్పారు కానీ పర్సనల్ సంబంధం బాబాతో నాకు చూసుకుంటే నా ప్రేమే ఎక్కువ బాబా మీద ఉంది అన్నట్టు మనం పరిగెత్తాలి పురుషార్థంలో. అంత ప్రేమతో బాబాను జ్ఞాపకం చేయాలి సమయం దొరుకుతున్నప్పుడంతా. मित्र संबंधी आदि डेरते, परंतु उन सबसे बुद्धियों को हटाए नए संबंध में कितना लव रहता है। सर्विसेबल बच्चों को छाती से लगा ले। బ్రహ్మ బాబాకి కూడా ఎంత ప్రేమ పిల్లల మీద తెలుసా? బ్రహ్మ బాబాకు లౌకిక మిత్ర సంబంధికులు చాలా మంది ఉండేవారు. అతనంటే ఏదో అంటారు కదా ఫ్యాన్స్ అని, అలా బ్రహ్మ బాబా అంటే ఇష్టపడే మనుషులు రాజా మహారాజులతో సహా ఉండేవారు మిత్ర సంబంధికులు బాబా చుట్టూ. బాబా అంటే అంత రెస్పెక్ట్, రిగార్డు, అంత మహత్వం, అంత గౌరవము. కానీ వాళ్ళందరినీ వదిలేస్తారే బ్రహ్మ బాబా, వాళ్ళందరి నుండి సంబంధాన్ని, బుద్ధి యోగాన్ని తెంచుకొని వారు ముఖ్యం కాదు అని కొత్త సంబంధాలలో ఎంత ప్రేమ ఏర్పడింది బ్రహ్మ బాబాకు. మనం అందరూ ఎవరో ఎక్కడో ఏంటో తెలియదు. అప్పుడు బాబా ఎదురుగా 300-400 మంది పిల్లలే తయారయ్యారు కదా స్టార్టింగ్ లో. ఎంత లవ్ అనేది ఇచ్చారు బాబా వారందరికీ. మనకు కూడా ఇప్పుడు మనకిప్పుడు లేదని కాదు, మనందరికీ ఇచ్చినట్టే. బాబా చెప్తున్నారు, ఇచ్చినట్టే ఇస్తున్నారు కూడా. ఇప్పుడు కూడా బాబా లవ్ అనేది మన పట్ల ఉంది. బాబాకు అనిపించేదంట బ్రహ్మ బాబా సర్వీసబుల్ పిల్లల్ని గుండె గట్టుకొని పట్టుకోవాలి అని, అంత ప్రేమ ఇవ్వాలి అని. बहुत बच्चे सपूते, बहुत अच्छी सर्विस करते, अंधों की लाठी बनते. చాలా మంది ఇలాంటి సుపుత్రులైన పిల్లలు ఉన్నారు. చాలా సర్వీస్ చేసి అందులైన మనుషులకి జ్ఞానం చెప్పి ఊతకర్రగా తయారవ్వాలి, బాబా పిల్లలుగా తయారు చేయాలని సేవలో ఉండే పిల్లలు ఉన్నారు. दुखियों को सुखधाम का मालिक बना रहे तो बाप ऐसे बच्चों पर बलिहार जाते, खुद सुख नहीं लेते. దుఃఖితులను సుఖధామానికి మాలికులుగా తయారు చేసే సేవ చేయాలని ఎవరు తపన పడే పిల్లలు ఉన్నారో, చేస్తున్నారో సేవాదారి బాబా అలాంటి పిల్లల మీద బలిహారం అయిపోతారంట. అంత ప్రేమ పిల్లల మీద ఉంటుంది. బాబా అంటున్నారంటే ఏదో తన కార్యం చేస్తున్నాం కాబట్టి ప్రేమ చూపిస్తున్నారని కాదు. ఆయన గౌరవించే ఎన్ని సంబంధాలు ఉన్నావన్నీ విడిచిపెట్టి ఆయన ఆస్తంతా బాబా యజ్ఞంలో సమర్పించి అతని పైసా పిల్లలకు మంచి పాలన ఇవ్వడంలో ఉపయోగించారు బ్రహ్మ బాబా. అంటే खुद सुख नहीं लेते, कहते तुम ही सुख लो, हम तो मुक्ति धाम में जाते हैं. శివ బాబా కూడా ఎంత బలిహారం అవుతున్నారు ఇలాంటి సేవాదారి పిల్లల్ని చూసి. బాబా మనసు నుండి వస్తుంది మీకే నా ప్రాప్తులన్నీ అని బలిహారం అయ్యే పిల్లల్ని చూసి. ఆయన స్వయం సుఖాన్ని తీసుకోవట్లేదు, మీరే అనుభవించండి, నేను ముక్తిధామానికి వెళ్ళిపోతాను అంటున్నారు బాబా.
ड्रामा में पार्ट तुम्हारा है, वैकुंठ का मालिक हमको नहीं बनना है, वैकुंठ के मालिक तुम बनते हो. డ్రామాలో పాత్ర వైకుంఠానికి మాలికులు మీరే అవుతారు, నేను కాను అంటున్నారు శివ బాబా. उस समय तुम गोरे हो फिर राज्य गंवाते तो सांवरे बनते. सांवरे और गोरे का अर्थ कितना अच्छा है. మీరు సుఖంలో ఉన్నప్పుడు, రాజ్యం చేస్తున్నప్పుడు సుందరమైన ఆత్మ, రాజ్యాన్ని పోగొట్టుకున్నప్పుడు నల్లటి ఆత్మ అయిపోతున్నారు. కాబట్టి ఈ నలుపు తెలుపు అంటే శ్యామ సుందరుడు అనే పదానికి కూడా ఎంత మంచి అర్థం మనకి తెలిసింది. बाबा ने चित्र भी ऐसा बनाया है, श्याम और सुंदर. 84 जन्म कैसे लेते, फिर बाप द्वारा राजयोग कैसे सीखते. लोग तो कृष्ण को जनन मरण रहित के देते हैं. బాబా చిత్రం కూడా తయారు చేయించారు, శ్యాముడు సుందరుడు అంటే మొట్టమొదట శ్యాముడుగా ఉంటూ 84 జన్మలు తీసుకుని కిందకి దిగి శ్యాముడు ఎలా అయిపోయారు, సుందరమైన దేవత కృష్ణుడు మొదటి సుందరుడు, తర్వాత కిందకి దిగుతూ 84 జన్మలు కంప్లీట్ చేసి శ్యాముడు ఎలా అయ్యారు. మళ్ళీ అతడు కూర్చొని శివ్ బాబా నుండి రాజయోగం ఎలా నేర్చుకుంటున్నారు. ఇవన్నీ చిత్రాలు తయారు చేయించారు కదా బాబా ఎవరికైనా మనం అర్థం చేయించడానికి. కానీ మనుషులు కృష్ణుడు జనమన రహితుడు అనేసుకుంటున్నారు. तुम कृष्ण के 84 जन्मों को सिद्ध कर बताते हो, इसलिए वो काट कर सिर्फ चित्र रख देते हैं. वंडरफुल है मनुष्यों की बुद्धि, कितना पलटाना पड़ता है बुद्धि को. బాబా చెప్తున్నారు, మీరు కృష్ణుని 84 జన్మలు నిరూపిస్తున్నారు మీ చిత్రాలలో. వాళ్ళేమో జనమరణాల్లోనే రానివాడు అంటారు. సాకార శరీరం కనిపిస్తూ అతడు జన్మరణాలు రానివాడని ఎలా చెప్తారు. మీరు 84 జన్మలు నిరూపిస్తారు. వాళ్ళు ఏంటంటే మన చిత్రాలని ఇష్టపడతారు. మన చిత్రాల్లో ఉన్న కృష్ణుని యొక్క చిత్రం మంచి కళగా ఉంటుంది, మంచి అది కూడా తెల్లని తెల్లగా ఉండే చిత్రాలే ఉంటాయి. మనం నల్లటి కృష్ణుడు చూపించాం. అసలు బాబా వచ్చేకే మన చిత్రాలు వచ్చేకే తెల్లని కృష్ణుడు కూడా తయారు చేశారేమో అసలు బయట వాళ్ళు. లేకపోతే కృష్ణుడు అంటేనే నల్లటి కృష్ణుడి అన్నట్టే చూపించేవారు ఫోటోలు. ఇప్పుడు మన ఫోటోలు బాగుంటాయి కదా, ఏం చేస్తారంటే ఈ 84 జన్మలు నిరూపించి ఇవన్నీ కట్ చేసేసి కేవలం మన ఫోటోని పెట్టుకుంటూ ఉంటారు. మనుషుల బుద్ధి ఎంత వండర్ఫుల్ అంటున్నారు బాబా, ఎంత మార్చాల్సి వస్తుంది వారి బుద్ధిని. अब तुम्हारी बुद्धि पलटी हुई है, ये भी तुम बच्चे जानते इस दुनिया के एंड है. ఇప్పుడు మీ బుద్ధి పరివర్తన అయింది కదా, ఇది కూడా మీరు తెలుసుకున్నారు. ఈ ప్రపంచం ఇప్పుడు ఎండింగ్ లో ఉంది. तुम बोल सकते हैं इन बाम सदी से सृष्टि का विनाश हुआ था, तुम ये क्या कर रहे, वेस्ट ऑफ टाइम कर रहे हो. बचने का कितना भी प्रबंध करेंगे परंतु मरना तो जरूर है. మీరు ఎవరికైనా చెప్పొచ్చు, ఈ బాంబులతో సృష్టి వినాశనం ఒకప్పుడు జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తున్నారు, ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం కదా, చావాల్సిందే కదా. చనిపోయే లోపల ఏం చేయాలి అది చెయ్యండి. ఊరికనే అనవసరమైన విషయాలలోని మీ టైం వేస్ట్ చేసుకోకండి. మిమ్మల్ని మీరు రక్షించుకునే ఏర్పాట్లు ఎన్ని చేసుకున్నా కానీ మీరు బ్రతికి ఉంటారు. మీరు సంపాదించి గడించింది అనుభవిస్తారనేది లేదు. తప్పనిసరిగా అందరూ చావాల్సి ఉంది. బామ్ సది కితని ఖౌఫ్నాక్ బనాయి, దునియాకి హాలత్ దేఖో క్యా హై. ఎలాంటి నష్టాన్ని అంటే ఎంత వినాశనం చేసే బాంబులు తయారు చేస్తారు తెలుసా. ప్రపంచ యొక్క పరిస్థితి ఏమైపోతుందో చూడండి మీరే. బాకీ థోడా సమయం మోత్ ఆయకే ఆయే, కొద్ది రోజులే మృత్యు రానే వచ్చేసిందంత దగ్గరగా ఉన్నారు మీరు. कल्प पहले मुआफिक सबके शरीर धन दौलत आदि सब मिट्टी में मिल जाएंगे. कल्प पूरा मादिरिगा అందరి శరీరాలు ధనము సంపద అన్ని మట్టిలో కలిసిపోతాయి. बाकी हम सब आत्माएं बाबा के पास जाकर पहुंचे, फिर अपनी राजधानी में आकर डांस करेंगे. మనందరి ఆత్మలు మాత్రం వినాశనం అవుతున్నా మన మీద ప్రభావం ఉండదు. ఆత్మ మనం శరీరం వదిలితే డైరెక్ట్ బాబా దగ్గర ఖుషిగా చేరిపోతాం. తర్వాత మళ్ళీ రాజధానిలో వచ్చి డాన్స్ చేస్తారు అని చెప్తున్నారు బాబా. అంటే సంతోషాలు అనుభవిస్తారు. సత్యుగంలో జన్మ తీసుకుని వచ్చి
అని చెప్తున్నారు బాబా. అచ్చా मीठे मीठे सिक्खी लगे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते। धारणा के लिए ओके सर। फर्स्ट पॉइंट, अपनी बुद्धि को नॉलेज से सदा फुल रखना है। तम बुद्धिनी ज्ञानंతో सदा నిండుగా ఉంచుకోవాలి। बाप से आशीर्वाद व कृपा मांगने के बजाय पढ़ाई पर पूरा ध्यान दे। अपने ऊपर आप ही कृपा करनी है। బాబా నుండి ఆశీర్వాదాలు కృప అడగటానికి బదులు చదువు పైన పూర్తి శ్రద్ధ పెట్టి మీ పైన మీరే కృప చూపించుకోవాలి। సెకండ్ పాయింట్, दुखियों को सुखधाम का मालिक बनाने की सेवा करनी है। దుఃఖితులందరినీ సుఖధామానికి మాలికులుగా తయారు చేసే సేవ చేయాలి। ऐसा सपूत सर्विसेबल बनना है जो बाप भी बलिहार जाए। ఇలాంటి సుపుత్రులుగా సర్వీసెబుల్ పిల్లలుగా తయారవ్వాలి। ఎలా అంటే మీ తపన మీ ఇంట్రెస్ట్ మీరు చేసే సేవ శ్రమ చూసి బాబా కూడా మీ మీద బలి అయిపోవాలి। ఇలాంటి సుపుత్రులుగా సర్వీసెబుల్ పిల్లలుగా తయారవ్వాలి। वरदान, मन बुद्धि की एकाग्रता द्वारा हर कार्य में सफलता प्राप्त करने वाले कर्म योगी भव। మనస్సు బుద్ధి యొక్క ఏకాగ్రత ద్వారా ప్రతి కార్యంలో సఫలత పొందేటటువంటి కర్మయోగిగా కండి। మనస్సు బుద్ధి యొక్క ఏకాగ్రత ద్వారా ప్రతి కార్యంలో సఫలత పొందే कर्मयोगी भव। दुनिया वाले समझते कि कर्म ही सब कुछ है। ప్రపంచంలో వాళ్ళు అనుకుంటారు కర్మయే సర్వస్వము అని। लेकिन बाप दादा कहते कि कर्म अलग नहीं, कर्म और योग दोनों साथ साथ है। కానీ బాప్ దాదా చెప్తున్నారు కర్మ వేరే కాదు, కర్మ మరి యోగ రెండు తోడు తోడుగా ఉండేటటువంటివి। ऐसा कर्म योगी कैसा भी कर्म होगा उसमें सह सफलता प्राप्त कर लेगा। ఇలాంటి కర్మ యోగిగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ కర్మ చేసినా ఎలాంటి కర్మ చేస్తున్నా దానిలో సహజంగా సఫలత పొందేస్తారు। కర్మయోగిగా ఉండేవారు వారు చేసే కర్మలలో సఫలత పొందుతారు। చాహే స్థూల కర్మ కర్తే చాహే అలౌకిక కర్తే హో, స్థూలమైనటువంటి కర్మ చేస్తున్నా లేదా అలౌకిక సేవ యొక్క కర్మ చేస్తున్నా రెండింటిలో కూడా సఫలత ఉంటుంది कर्मयोगी। लेकिन कर्मों के साथ योग है, मना मन और बुद्धि की एकाग्रता है तो सफलता बंधी हुई है। ये कर्म చేస్తున్నా గానీ మీరు కర్మతో పాటు యోగము ఉండడము అంటే మనస్సు మరియు బుద్ధి యొక్క ఏకాగ్రత ఉన్నట్లయితే సఫలత బంధింపబడి ఉంది మీ వెనుక। कर्मयोगी आत्मा को बाप की मदद भी स्वतः मिलती। कर्मयोगिగా ఉండే ఆత్మకు బాబా సహయోగం కూడా స్వతహాగా లభిస్తుంది ప్రతి కర్మలలో। स्लोगन, बाप के स्नेह का रिटर्न देने के लिए अंदर से अनासक्त व मन मना भवना हो। బాబా స్నేహానికి రిటర్న్ ఇవ్వడం కోసం లోపల నుండి అనాసక్తముగా మరియు మన్మన భవ స్థితిలో ఉండండి। బాబాకు రిటర్న్ తీర్చడానికి మనం ఇవ్వాల్సింది ఏంటి? మనం ఏమి ఇచ్చినా బాబా రుణం తీర్చుకోలేము, అతను ఇచ్చే స్నేహానికి రిటర్న్ తీర్చలేము। కానీ దేని ద్వారా రిటర్న్ తీర్చగలము? రిటర్న్ ఇవ్వడం కోసం ఏం చేయమంటారు బాబా? అనాసక్తి, ఇక్కడ ఆసక్తి లేని వారుగా కండి మరియు మన్మనాభవ స్థితిలో ఉండండి, బాబా స్మృతిలో ఉండండి। బాబా ఈరోజు ముఖ్యంగా తీర్థస్థానాలు మనకు శాంతిధామం సుఖధామం ఈ రెండే, అక్కడికి వెళ్ళే యాత్ర చేయిస్తున్నారు బాబా పండాయి వచ్చి।
అందుకే మీరు ఇప్పుడు ఆ రెండు ధామాలను అంటే ఇంటిని మరియు రాజధానిని జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నారు బాబా. ఎంత వెతికేము భక్తిలో, ఎంత శ్రమ పడ్డాము, దాని నుండి విడుదల అవ్వటానికి యుక్తి బాబా చెప్తున్నారు, నన్ను ఒక్కడే జ్ఞాపకం చెయ్యండి. ఇప్పుడు నాతోనే సత్యమైన సంబంధం నిశ్చితార్థం చేసుకోండి అని చెప్తున్నారు బాబా. ఇంకా నన్ను మరవడం వలన, వికారాలకు వశం అవడం వలన దొంగల చేతిలో పడినట్టు అయిపోయారు. మీరు అడవిలో వెళ్ళి దొంగల చేతిలో చెప్పుకున్నట్టు. ఇప్పుడు దాని నుండి బయటపడాలి, రక్షింపబడాలంటే మిమ్మల్ని మీరు ఆత్మ అనుకునే ప్రాక్టీస్ చేయండి. దేహం నుండి అతీతంగా ఆత్మననే ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నారు బాబా. జ్ఞానం ఎప్పుడు మీ బుద్ధుల నిండుగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టి చదువు పైన, ధారణ పైన మీరు కృప ఆశీర్వాదం తీసుకోండి. మీకు మీరే కృప ఇచ్చుకునేవారు కావాలి. బాబా నుండి కృప ఆశీర్వాదం అడగకండి అని చెప్తున్నాడు బాబా. ఎవరైతే బలిహారమై సేవ అంత చేస్తారో, సేవాదారిగా ఉంటారో, బాబా కూడా అలాంటి పిల్లల పైన బలిహారం అవుతారు. కర్మ చేస్తూ కూడా యోగం వైపు బాబాతో కనెక్ట్ అయి ఉండడంలో మన మనస్సు బుద్ధి ఏకాగ్రం చేస్తే, కర్మ మరియు చేతులతో కర్మ, అదే టైంలో మనస్సు బుద్ధితో బాబా పైన ఏకాగ్రం, బాబాతో కనెక్ట్ అయి ఉండడంలో, ఈ రెండు గమనిక పెట్టినట్లయితే ప్రతి కర్మలో మీకు సఫలత ఉంటుంది. అందుకని కర్మయోగిగా కండి అని చెప్తున్నారు బాబా. బాబా స్నేహానికి రిటర్న్ ఏమి ఇవ్వాలి? అనాసక్తులు కండి మరియు మన భవస్థితిలో ఉండండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. मन व्यर्थ चिंता क्यों करे, शिव की कृपा अपार है। मन व्यर्थ चिंता क्यों करे, शिव की कृपा अपार है। अच्छा ही होगा जो भी हो, घबराने की क्या बात है। मन व्यर्थ चिंता क्यों करे। भूल कर देह भान को तू आत्मा पहचान ले। भूल कर देह भान को तू आत्मा पहचान ले। आनंद सुख और शांत में वो शक्तियों की खान है। तो व्यर्थ चिंता क्यों करे, मन व्यर्थ चिंता क्यों करे। शिव की कृपा अपार है। अच्छा ही होगा जो